అందుకనే నా అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్కి 35 మార్కులతోటి మొదటి ఇయర్లో పాస్ అయింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సరే బీఆర్ఎస్ కొంత ముందుగానే అంటే టూ ఇయర్లీగా ఇంకా మాకు ఇంకా ఉంది, మేము కొన్ని హామీలు అమలు చేసే ప్రాసెస్లో ఉన్నాం. మీరు అన్నట్టుగా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, మేము అప్పులు ఉన్నాయని తెలుసు. కానీ ఆ రోజున్న గణాంకాలు పూర్తిగా బయటకు రాకపోవటమో, మేము దిగితే కానీ లోతు తెలియలేదు. బయట నుంచి చూసినప్పుడు దీని లోతు ఏదో 20 అడుగులో 30 అడుగులు ఉన్నాం, కానీ 50-100 అడుగుల దాకా ఉంది ఈ లోతు, అంత ఉంటుందని అనుకోలేదు అని అన్నారు. సరే దాన్ని ఏదో మెరుగుపరుచుకొని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టుగా బస్సుకి అంటే మనకు అది లెక్క బయటకు కనపడపోవచ్చు, కానీ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళ యొక్క విలువ కడితే అది 3,000 కోట్ల పైన ఈ ఏడాదిలో మహిళలు ప్రయాణం చేసిన యొక్క వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వానికి 3,500 కోట్లు రావాల్సి ఉంది అనేటువంటిది ఉంది. అట్లాగే మీరు అన్నట్టుగా 200 యూనిట్లు అనేటువంటిది కూడా నెలకు 500 రూపాయలు. ఒకవేళ నిజంగానే డబ్బులు కట్టాల్సి వస్తే ఒక కుటుంబం 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. గ్యాస్ కూడా 300, బహుశా 400 మిగిలి ఉండొచ్చు నాకు తెలిసి వాటిలో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మీరు ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ అనేటువంటిది కూడా కొంత ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఒక 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చాను వీళ్ళు అంటారు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు అపాయింట్మెంట్లు ఇచ్చారు అని వాళ్ళు అంటారు. మరి నోటిఫికేషన్లు ఇస్తే ఎగ్జామ్ పెట్టద్దని మేము అన్నామా? ఏదో పేరుతో లీకేజీల పేరుతోనో కోర్టు కేసుల పేరుతోనో కాలాపన చేసుకుంది మీరు. ఇవాళ కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు, వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలే, మిగిలినవన్నీ మేము ఇచ్చిన నోటిఫికేషన్లే అని. వీటన్నిటిలో అంటే బీఆర్ఎస్ కొంత అగ్రెసివ్గా దూకుడుగా ముందుకు పోవటం అంటే ప్రజలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు దాన్ని అంగీకరిస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు అనేటువంటివి నిరంతర ప్రక్రియ. పార్టీలు 5 ఏళ్ళు అధికారానికి రావచ్చు, లేదా 5 ఏళ్ళు అధికారం తర్వాత ఓడిపోవచ్చు. ఒక ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు రెండో ప్రభుత్వం వచ్చిన వెంటనే అమల్లోకి వస్తే ఏ ప్రభుత్వమైనా చెప్పుకునేది ఏమిటి? మేమే సాధించామని చెప్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తమ ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంది కదా. అందువలన జనానికి ఏం జరిగింది ఏమిటి, 10 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ని కానీ లేదా ఎటువంటి ఏమన్నా చేశారా అంటే చేయలేదు. అందువలన మేము మొదలుపెట్టమన్న 10 ఏళ్ల పాటు ఎందుకని చేయలేదు అనేటువంటి ప్రశ్నకి అది చెప్పకుండా మేము చివరిలో మొదలుపెట్టాము చేయలేకపోయాము అనేటువంటిది అది ఒక కుంటి సాకు తప్ప మరొకటి కాదు. నిరుద్యోగులకి భూతిస్తామన్నారు, 10 ఏళ్ళు అవుతుంది ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సవాల్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుందనుకోండి, నేను కాదంటలేదు. అందుకని ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా జరిగేటువంటివన్నీ కూడా ఒకటి. రెండోది, వర్షాలు బాగా పడినటువంటి కారణంగా రాష్ట్రంలో వరి పంట ఇతర పంటలు అనేటువంటివి కూడా గణనీయంగా పెరిగాయి. వాటన్నింటినీ మా ఖాతాలో వేసుకుంటున్నాం. అప్పుడు అది కాళేశ్వరం ఖాతాలో వేసారు, ఇప్పుడు కాళేశ్వరం లేదు కదా అని వీళ్ళు అంటున్నారు. అప్పుడు అది కాళేశ్వరం ఖాతాలో వేశారు. నేను అదే చెప్తున్నా. అందుకనే కాళేశ్వరం లేకపోయినా కానీ రికార్డు స్థాయిలో పంటలు పండాయంటే ప్రకృతి కరుణించింది. అదేవిధంగా విద్యుత్ మోటార్లు సాగు ఇవన్నీ కూడా అంటే ఒక సస్టైన్ కావడానికి ప్రాజెక్టులు లేకపోయినా కానీ సస్టైన్ కావడానికి అంతకుముందు ఏమిటి, నాగార్జున సాగర్ కింద సాగు లేదు కదా. నాగార్జున సాగర్ కింద సాగు లేదు కదా, నీటి కొరత. అందుకని ఎప్పుడైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి. విజయాలు సాధించినప్పుడు అది చెప్పుకోవడం సహజం. కానీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ చెప్పేటువంటి వాటిని జనం నమ్మలేదు, అదేవిధంగా బీజేపీ చెప్తున్నటువంటి వాటిని కూడా జనం నమ్మలేదు అనేటువంటిది మనం గమనించాలి. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, అంటే మీరు కొంత అప్పుడే అంటే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, కాళ్ళల్లో కట్టబెడుతున్నారు, అభివృద్ధిని చూసి వారవలేకపోతున్నారు. మీరు కాళేశ్వరం క్లైమ్ చేసుకుంటే వాళ్ళ కాళేశ్వరం